సాగర్ని ఇవిల్ ఐరన్ అలయన్స్ కి పిలిపిస్తుంది దేవిక. అక్కడ ఉండడం తనకి నచ్చట్లేదని వెంటనే తనని ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోమ్మని చెప్తుంది. దేవిక మాటలు విన్న సాగర్ ఆమెను కామ్ చేస్తూ, నేను ఏదో ఒక ప్లాన్ ఆలోచించి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. అయినా నువ్వెందుకింత కంగారు పడుతున్నావు అని ప్రశ్నించాడు. లేదు, ఇక్కడ సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. మైలతో చేతులు కలిపినప్పటి నుండి అలయన్స్ లీడర్ చాలా దారుణంగా మారిపోయాడు. చావే లేదని తెలిసిన తర్వాత ఎవరైనా ఎందుకు వెనకాడతారు? అతనికి అడ్డొచ్చిన వాళ్ళని నరుక్కుంటూ పోతున్నాడు అని కంగారుగా అంది దేవిక. ఆమె మాటలు వినగానే సాగర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. దేవిక ఆవేశంగా తను చెప్పేది కంటిన్యూ చేస్తూ, నేను మన అలయన్స్ కి నిన్ను ఎన్వాయ్గా చేసినప్పుడు ఒక వ్యక్తి నన్ను ఆపారు, గుర్తుందా అని అడిగింది. హా అని చిన్నగా సమాధానమిచ్చాడు సాగర్. ఆయన కొన్ని రోజుల క్రితమే తన ప్రాణాలను కోల్పోయాడు. ఆయన అలయన్స్ లీడర్ని ప్రశ్నించాడని అందరి ముందు అత్యంత దారుణంగా అతన్ని చంపేశాడు. ఆ రోజు తలుచుకుంటే ఇప్పుడు కూడా వెన్నులో వణుకు పుడుతుంది అని భయంగా సాగర్ చెవిలో గుసగుసలాడుతూ చెప్పింది దేవిక. అతన్ని ప్రశ్నించినందుకే చంపేశాడా? ఆయన అసలు ఏం అడిగాడో నీకు తెలుసా అని అనుమానంగా అడిగాడు సాగర్. అలయన్స్ లీడర్ మరోసారి 10 సెక్టార్లపై దాడి చేద్దామని ప్లాన్ వేశారు. కానీ ఆ వ్యక్తి ఆయన్ని అడ్డగించారు. బుక్ సెక్టార్ వాళ్లతో పోరాడి ఐరన్ ఇవిల్ అలయన్స్ వాళ్ళు చాలా నష్టాన్ని చవిచూశారు. అందుకే ఈ సమయంలో యుద్ధం తగదని ఆయన సలహా ఇచ్చారు. దానికి లీడర్ ఒప్పుకోకపోవడంతో ఎందుకంత పట్టుబడుతున్నారని ప్రశ్నించారు. అంతే అని ఆ రోజు జరిగిన క్రూరమైన సంఘటన గుర్తు చేసుకుంటూ చెప్పింది దేవిక. ఆమె మాటలు విన్న సాగర్ మనసులో మరిన్ని అనుమానాలు తలెత్తాయి. వాళ్ళు మైలతో చేతులు కలిపినప్పటికీ వసు ఫ్యామిలీ, డాన్ హాల్ వాళ్ళు 10 సెక్టార్ల వాళ్ళకి సహాయం చేస్తారు. కాబట్టి ఐరన్ ఇవిల్ అలయన్స్ వాళ్ళు విజయం సాధించడం కష్టమే. ఒకవేళ విజయం సాధించినా అప్పటికే అలయన్స్ లో ఉన్న వీరులందరూ తమ ప్రాణాలను త్యాగం చేసి ఉంటారు. ఐరన్ ఇవిల్ అలయన్స్ బలహీన పడిపోతుంది. అలాంటి విజయం ఓటమి కన్నా దారుణమైనది. దానిని ఎవరూ కోరుకోరు. అప్పటికే అలయన్స్ లీడర్ మైలతో చేతులు కలిపారా? దాని గురించి నీకేమైనా తెలుసా అని ఆత్రంగా అడిగాడు సాగర్. లేదు, అప్పట్లో లీడర్ కూడా మైలకి వ్యతిరేకంగానే మాట్లాడేవాళ్ళు. మనం కనుక 10 సెక్టార్ల వాళ్ళని ఓడించగలిగితే ఆ తర్వాత మైలని ఎదుర్కోవాల్సింది ఐరన్ ఇవిల్ అలయన్స్ మాత్రమే. కాబట్టి వాళ్ళని ఓడించారనే ఘనత మనకే వస్తుంది అని అందరితోనూ నమ్మకంగా చెప్పారు. అప్పుడు 100 సంవత్సరాల నుండి మా తలపై మోపిన ఇవిల్ సెక్టార్ అనే బ్యాడ్జ్ని శాశ్వతంగా తొలగించుకోవచ్చు అని కూడా అన్నారు అని మొత్తం విషయాన్ని వివరించింది దేవిక. సాగర్ ఆమెతో ఇంకా ఏదో చెప్పబోయే లోపు ఆమె కళ్ళు బరువెక్కాయి. ఆమె ఉన్న చోటనే నేలపై కూలబడింది. అది చూసి కంగారుగా ఆమె పల్స్ పట్టుకున్నాడు సాగర్. ఆమె ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం వల్ల ఇలా జరిగింది అనుకొని ఆమెను జాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టి ఆమె లేచిన వెంటనే వేసుకోవడానికి పక్కనే ఉన్న టేబుల్ మీద కొన్ని పవర్ పిల్స్ పెట్టాడు. ఆ తర్వాత అతను అలయన్స్ లీడర్ని కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలో అతను దేవికను అక్కడి నుంచి ఎలా షిఫ్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఐరన్ ఇవిల్ అలయన్స్ ను వదిలి వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా దేవిక పొజిషన్లో ఉన్నవాళ్లు అక్కడి నుండి అడుగు బయట పెట్టిన మరుక్షణమే తన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అక్కడి నుండి సాగర్ అలయన్స్ లో ఉన్న సైడ్ హాల్ కి చేరుకున్నాడు. సామాన్యంగా ఆ ప్రదేశంలోనే లీడర్ ఎప్పుడూ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అతను ఊహించినట్టుగానే కార్నర్లో ఉన్న ఒక చైర్లో కూర్చొని కొన్ని పేపర్స్ ని తిరిగేస్తూ ఉన్నాడు అలయన్స్ లీడర్. సాగర్ అతన్ని చూడగానే వినయంగా తల వంచి నమస్కరించాడు. అతన్ని చూసిన వెంటనే అలయన్స్ లీడర్ ఒక క్షణం ఆలోచించి, నువ్వు సాగర్, ఎందుకని తిరిగి వచ్చావు అని అనుమానంగా అడిగాడు. అదే సమయంలో అతను తన ఎదురుకుండా ఉన్న చైర్ని చూపించి సాగర్ని కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. ఇక్కడికి రమ్మని మేడం దేవిక నన్ను ఆజ్ఞాపించారు. మీరు కొత్త మనుషుల్ని హైయర్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం నాకిచ్చిన మిషన్ని ఆపేసి మీకు హెల్ప్ చేయమని ఆర్డర్ వేశారు అని మర్యాదగా చెప్పాడు సాగర్. అవునవును, మేడం నా గురించి చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి కొంతమంది మనుషుల సహాయం అవసరం. నువ్వు కరెక్ట్ టైంకి తిరిగి వచ్చావు.
అని అలయన్స్ లీడర్ ఉత్సాహంగా పైకి లేచి సాగర్ భుజం తట్టాడు. అంతలోనే మళ్లీ కళ్ళు చిట్లించి, లాంగ్వేజీ అకాడమీ నుండి స్పిరిట్ గ్యాదరింగ్ హార్ట్ టెక్నిక్ నువ్వు సంపాదించావా అని నవ్వుతూ అడిగాడు. క్షమించండి, మీరు నాకు అప్పగించిన పనిని సవ్యంగా పూర్తి చేయలేనందుకు నేను సిగ్గుపడుతున్నాను. స్పిరిట్ గ్యాదరింగ్ హార్ట్ టెక్నిక్ సంపాదించడం కూడా అంత సులభమైన విషయం కాదు. దాని చుట్టూ స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉంది. ఇన్ని రోజులు అక్కడ ఉండి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, స్పిరిట్ గ్యాదరింగ్ హార్ట్ టెక్నిక్ 2 భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఒక బుక్ లైబ్రరీలో సీక్రెట్ ప్లేస్లో ఉంటుంది, ఇంకొక బుక్ లాంగ్వేజీ అకాడమీ డీన్ కశ్యప్ దగ్గర ఉంటుంది అని నిదానంగా వివరించాడు. అతని మాటలు విన్న అలయన్స్ లీడర్ కోపం తెచ్చుకోలేదు. అతను ఇంకా సాగర్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. నువ్వు దీని గురించి అంత సీరియస్గా ఆలోచించకు. లాంగ్వేజీ అకాడమీలో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని బుక్ తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. అదీ కాకుండా కశ్యప్ గురించి నాకు తెలుసు. అతను ఒక లెజెండ్. నువ్వు అతనికి కూడా చిక్కుకోలేదు అంటే అది మెచ్చుకోదగ్గ విషయమే అని నవ్వుతూ అన్నాడు అలయన్స్ లీడర్. సాగర్ చిన్నగా తల ఊపుతూ, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి, నా నెక్స్ట్ మిషన్ ఏంటి అని గంభీరంగా అడిగాడు. ఇప్పుడే కదా తిరిగి వచ్చావు, అప్పుడే కంగారెందుకు? హెడ్ క్వార్టర్స్లో కొన్ని రోజులు రెస్ట్ తీసుకో. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన ఇంపార్టెంట్ పని గురించి నీతో డిస్కస్ చేస్తాను అని చెప్పాడు అలయన్స్ లీడర్. అది విన్న వెంటనే సాగర్ తల వంచి, నన్ను అర్థం చేసుకున్నందుకు అలయన్స్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను అని సిన్సియర్గా చెప్పాడు. సాగర్ అతని ముందు నటిస్తున్నాడా లేదా నిజంగానే అవన్నీ అతని మనసులోని మాటలా అనేది ఎవరూ కనిపెట్టలేరు. ఎవరినైనా సరే అతని మాటలతో ఇట్టే కట్టిపడేస్తాడు. అలాగే అలయన్స్ లీడర్కి కూడా సాగర్ మీద కొంచెం కూడా అనుమానం రాలేదు. గుడ్, యు ఆర్ అన్ అవుట్ స్టాండింగ్ యంగ్ మ్యాన్ ఇన్ అవర్ అలయన్స్. నువ్వు నా పక్కన ఉంటే నేను దేని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు అని గట్టిగా నవ్వుతూ అన్నాడు అలయన్స్ మాస్టర్. అతను తనని పూర్తిగా నమ్మాడు అని కన్ఫర్మ్ చేసుకున్న సాగర్ తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. అప్పుడు అలయన్స్ లీడర్ మాట్లాడుతూ, నీకు ఒక ప్రత్యేకమైన మిషన్ ఇస్తున్నాను. నువ్వు అక్కడ యుద్ధం జరుగుతున్న చోట ఏదో ఒక టెంట్లో దాక్కొని సీక్రెట్ కింగ్డంలో ఫ్రంట్ లైన్లో ఏం జరుగుతుందో, 10 సెక్టార్ల వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారో అన్ని జాగ్రత్తగా విని ఆ సీక్రెట్స్ అన్నింటినీ నాకు షేర్ చేయి అంటూ చిన్నగా కన్ను కొట్టాడు. నేను ఈ మిషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టే వాళ్ళ సీక్రెట్స్ అన్నీ చేరవేస్తాను. కానీ అని కావాలనే తను అడగాలనుకున్నది మధ్యలో ఆపేశాడు సాగర్. ఆ తర్వాత చాలాసేపు అనుమానమైన మొహంతో అలయన్స్ లీడర్ని చూస్తూ ఉన్నాడు. దాంతో సీరియస్ అయిన లీడర్, కాని ఏంటి అని గట్టిగా అరిచాడు. ఏం లేదు లీడర్, నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలియక ఆలోచిస్తూ ఉన్నాను అని తడబడుతూ చెప్పాడు సాగర్. అతన్ని చూసిన అలయన్స్ లీడర్ గట్టిగా నవ్వుతూ, నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు యంగ్ మ్యాన్ అని సాగర్ భుజం తట్టాడు. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవడంలో మనకి వచ్చే లాభమేముంటుంది? ప్రస్తుతం సీక్రెట్ కింగ్డంలో ఉన్న అన్ని సెక్టార్ల వాళ్ళు మైలతో పోరాడుతున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో పెద్ద సీక్రెట్ ఏముంది అని ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టి అడిగాడు సాగర్. సాగర్ ప్రశ్న వినగానే అలయన్స్ లీడర్ మొహంలో నవ్వు మాయమైపోయింది. అతను జాగ్రత్తగా వెళ్లి బయట ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సాగర్ వైపు తిరిగాడు. కొన్ని విషయాలు నేను ఎవరికీ చెప్పకుండానే దాచుకున్నాను. కాని నీ మీద నమ్మకంతో నేను వాటిని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నీకు చెప్పినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేమీ లేదు అని కేర్లెస్గా అన్నాడు అలయన్స్ లీడర్. మీరు నన్ను ఇంతలా నమ్ముతున్నందుకు నా మీద నాకే గర్వంగా ఉంది అని మరోసారి వినయం నటిస్తూ అన్నాడు సాగర్. సరే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. కొన్ని రోజుల క్రితం మైలకి సంబంధించిన కొంతమంది రాయబారులు నన్ను కలిశారు. నేను వాళ్ళు చెప్పే రూల్స్ అన్నింటినీ ఫాలో అయితే నాకు మరణం లేకుండా చేస్తానన్నారు. ఆ తర్వాత ఎటువంటి అడ్డు లేకుండా నేను ఈ భూమిని పాలించొచ్చు. మైలు గెలిచిన తర్వాత కూడా డివైన్ ల్యాండ్లోనే ఉంటారంట. ఎంతైనా గత 10,000 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు అని సాగర్ చెవిలో గుసగుసలాడుతూ చెప్పాడు అలయన్స్ లీడర్. అతని మాటలు ఫస్ట్ టైం వింటున్నట్టుగా సాగర్ ఆశ్చర్యంగా మొహం పెట్టాడు. నువ్వు నాకు ఇప్పుడు సహాయం చేశావు అంటే ఆ తర్వాత ఫ్యూచర్లో
నేను ఈ ప్రపంచానికే కింగ్ అయిన తర్వాత నీకు కల్టివేషన్కి కావలసినవన్నీ సమకూరుస్తాను. నువ్వు ఎంత ఖర్చు చేసినా తరగని ధనం నీ సొంతమవుతుంది అని ఉత్సాహంగా చెప్పాడు అలయన్స్ లీడర్. సాగర్ కూడా అతన్ని చూసి ఎగ్జైట్ అవుతూ మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను అన్నాడు. కాని అతని మైండ్లో ఆల్రెడీ వేరే ఆలోచన మొదలైంది. అలా అలయన్స్ చక్రవర్తితో దాదాపు 2 గంటలు మాట్లాడిన తర్వాత సాగర్ రెస్ట్ తీసుకోవడానికి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న తన రూమ్ కి చేరుకున్నాడు. అక్కడ బెడ్ పై పడుకొని అలయన్స్ లీడర్ చెప్పిన ప్రతి పదాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం సీక్రెట్ కింగ్డమ్ లో ఉన్న చాలా సెక్టార్స్ మైలతో చేతులు కలిపాయి. వాటిలో ప్రస్తుతం ఫ్రంట్ లైన్ లో పోరాడుతున్న కొన్ని సెక్టార్లు కూడా ఉన్నాయి. కాని సాగర్ ఎంత ఆలోచించినా ఒక్క విషయం మాత్రం అతనికి అంతు చిక్కటం లేదు. చాలా సెక్టార్లు మైలకు సీక్రెట్ గా సపోర్ట్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎందుకింకా డిఫెన్సివ్ లైన్ ని నాశనం చేయట్లేదు? వాళ్ళ ప్లాన్ వేరే ఏమైనా ఉందా అని మనసులో అనుకున్నాడు సాగర్. అతను చాలాసేపు దాని గురించి ఆలోచించిన తర్వాత ఆ విషయాన్ని ముకుందకి చెప్పాలనుకున్నాడు. దాంతో పాకెట్లో ఉన్న తన మొబైల్ ని బయటకు తీయగానే మొబైల్లో ఉన్న సిగ్నల్ కట్ అయిపోయిందని గమనించాడు. ఆ క్షణంలోనే సాగర్ గది తలుపులు ఎవరో బలంగా కొడుతూ ఉన్నారు. దాంతో అతను ఒక్కసారిగా ఎవరది అని గట్టిగా అరిచాడు. ఎందుకైనా మంచిది అని థర్డ్ డైమెన్షన్ లో దాచి ఉంచిన తన పారడైజ్ మంచు ఖడ్గాన్ని కూడా చిటికవేసి రప్పించుకున్నాడు. సాగర్ గారు, నేను యువరాణి సౌందర్యని అని బయట నుండి సన్నని గొంతు వినగానే సాగర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక్కడికెందుకొచ్చారు? అంటే నా ఉద్దేశం నాతో ఏదైనా పని ఉందా అని గంభీరంగా అడిగాడు. నేను మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ సిటీలో శ్మశానంలో మనిద్దరం కలిసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడలేదు. మీరు ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ కి వచ్చారని తెలిసింది. అందుకే ఒకసారి కలిసి వెళ్దామనుకున్నాను అని ఎగ్జైటెడ్ గా చెప్పింది సౌందర్య. మీరు నన్ను కలవాలి అనుకోవడానికి మనిద్దరం ఏమంతా క్లోజ్ కాదు కదా అని ఇబ్బందిగా అడిగాడు సాగర్. అదేంటి అలా అంటున్నారు? నేను మిమ్మల్ని కలవడానికి వస్తే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అని గొంతు పెంచి చిరుకోపంతో అడిగింది సౌందర్య. ఆమె కళ్ళు కూడా కోపంతో ఎర్రబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆమెను అక్కడి నుంచి పంపించేస్తే ఎలాంటి ఇబ్బంది తెచ్చిపెడుతుందో అనుకున్న సాగర్ తప్పని పరిస్థితుల్లో డోర్ ఓపెన్ చేశాడు. కాని అప్పటికే సౌందర్య ఉబికి వస్తున్న కన్నింటిని ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. తను కలవాలని వచ్చిన ఒక వ్యక్తి తనని రిజెక్ట్ చేశాడు అని తెలిసేసరికి ఆమె ఈగో హట్ అయింది. ఆమె నీళ్లు నిండిన కళ్ళతో చిన్నగా తలపైకెత్తి సాగర్ వైపు చూసింది. మీరిప్పుడు ఏడ్చారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఏదో చేశాను అనుకుంటారు. ప్లీజ్ దయచేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అని మరోసారి ఇబ్బందిగా మొహం పెట్టి అన్నాడు సాగర్. నేను జస్ట్ మిమ్మల్ని కలిసి హాయ్ చెప్దామనుకున్నాను అంతే. కానీ మీకు నన్ను కలవాలని లేనప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది సౌందర్య. అది చూసిన వెంటనే సాగర్ షాక్ అయ్యాడు. కాని వెంటనే తేరుకుంటూ కళ్ళు తుడుచుకొని వెళ్ళండి, లేదా సరిగ్గా కనపడక జారిపడతారు అని జాగ్రత్త చెప్పి వెంటనే డోర్ క్లోజ్ చేసేశాడు. ఆ క్షణంలో సౌందర్యకి వచ్చిన కోపానికి ఆమె కంట్లోని నీళ్లు ఆవిరైపోయాయి. మొహం కోపంతో ఎర్రబడింది. ఆమె బలంగా కాలుని నేలపై తన్నగానే అక్కడ ఒక గుంట ఏర్పడింది. సాగర్ తనని అవమానించాడు అని ఫీల్ అయిన సౌందర్య ఏం చేయబోతుంది? అలయన్స్ లీడర్ ఇచ్చిన మిషన్ని సాగర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.